ఈ రెండు గ్రంథాలలో జమ చేయబడిన హదీసులన్నీ ప్రామాణికమైనవి అని. అదేవిధంగా గుసుల్ వాజిబ్ అంటే విధిగా చేయబడే స్నానం విధానం ఏంటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు గుసులు స్నానం చేయడం తప్పనిసరి వాజిబ్ అయినప్పుడు ఇవి ఏమన్నారంటే మొదటి 2 చేతుల్ని మణికట్టు వరకు కడిగేవారు, తర్వాత కుడి చేత్తో నీళ్లు పోసి ఎడమ చేత్తో నడుము కింది భాగాన్ని ఇరువైపులా కడిగేవారు, ఆ తర్వాత వజూ చేసేవారు, కానీ కాళ్ళు మాత్రం కడిగేవారు కాదు. ఆ తర్వాత తలపై 3 సార్లు నీళ్లు పోసి బాగా రుద్ది కడిగేవారు, తర్వాత శరీరం ముందు కడుపు వైపు తర్వాత ఎడమ వైపు నీళ్లు పోసుకొని స్నానం చేసేవారు, చివరిలో కాళ్ళు కడిగేవారు అని ఇలా ఒక పద్ధతి చెప్తూ ఉన్నారు. ఇక మలమూత్ర విసర్జన సమయంలో ముఖాన్ని లేదా వీపుని కిబ్లా ఎటువైపు మన నమాజ్ చేసే కిబ్లా ఎటువైపు ఉందో అటువైపు వీపు కానీ లేదా ముఖం కానీ అటువైపు తిరిగి మన మలమూత్ర విసర్జనలు చేయవచ్చా అనే ఒక ప్రశ్న మన ముందు ఉంది. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే మలమూత్ర విసర్జన స్థితిలో మీరు మీ ముఖాన్ని లేదా కిబ్లా వీపుని కిబ్లా దిక్కు చేయకండి అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అంట. అందుకే మనం ఇల్లు కట్టేటప్పుడు, మస్జిద్ కట్టేటప్పుడు, ఇంకేదైనా ఆఫీస్ కట్టుకునేటప్పుడు, షాపింగ్ మాల్ కట్టుకునేటప్పుడు, ఇంకేదైనా స్థలాలు కట్టుకునేటప్పుడు మనం చూడాల్సింది ఒకటే, అక్కడ కట్టేటటువంటి బాత్రూమ్ ఏదైతే ఉందో అది కిబ్లా వైపు ఉందా, కిబ్లాకి వ్యతిరేకంగా ఉందా, ఎటువైపు కట్టుకున్నాం అనేది ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలని ఇక్కడ దీని గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఇక ఒకవేళ ఏదైనా పాత్రలో కుక్క ఎంగిలి చేస్తే ఏమవుతుంది అంటే ఆ పాత్రను 7 సార్లు నీటితో కడగాలి. ఒక్కసారి కుక్క ఎంగిలి కనుక ఏదైనా పాత్రను చేస్తే ఆ యొక్క పాత్రను 7 సార్లు కడగాలని, మొదటిసారి చివరిసారి మట్టితో కూడా శుభ్రం చేస్తే మంచిదని హదీసులో చెప్పడం జరిగింది. అప్పుడు మరి ఆ విధంగా అప్పట్లో మట్టితోటి శుభ్రం చేసేవారు. ఈనాడు అనేక రకాల కెమికల్స్, సబ్బులు, సోపులు అనేక ఉన్నాయి. మరి దీని విషయంలో ఇంకా హదీసువేత్తలు లేదా ఆలింలు, మౌలవీలు, ముఫ్తీలు ఉంటే ఇటువంటి వారిని సంప్రదించడం ఇంకా ముఖ్యం. ఇంకా మీకు ఇట్లాంటి ఇస్లాంకి సంబంధించినటువంటి ఏదైనా ప్రశ్నలు ఉంటే కనుక మీ దగ్గరలో ఉన్నటువంటి మస్జిద్కి వెళ్ళి అక్కడ ఇమాములు కానీ, మౌలవీలు కానీ, ముఫ్తీని కానీ, అక్కడ ఇస్లాం జ్ఞానం తెలిసినటువంటి పెద్ద మనుషులు ఎవరైనా ఉంటే వారు నిజంగా ఖురాన్ మరియు హదీస్ నుంచే వారు చెప్తారు, వారు సొంతగా ఏది చెప్పరు అని అనుకున్నటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఖురాన్ మరియు హదీస్లో ఉన్నటువంటి సమాధానమే మాకు కావాలని చెప్పి మరి అటువంటి వ్యక్తులు, నమ్మకం ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా మీరు ఇటువంటి జ్ఞానాన్ని పొందవచ్చు. మరియు ఒక వ్యక్తిని మీరు ఒక ప్రశ్న అడిగిన తర్వాత అది సరైనదో కాదో కూడా మీరు ఇంకా తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక వ్యక్తిని అడిగిన తర్వాత అక్కడితో ఆగిపోవద్దు. వారు